హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఇప్పుడు అందరూ పెరుగన్నాలే తింటాం కదా! ఆ పెరుగన్నానే నేను ఒరుగులతో చేస్తున్నానండి. 5, 6 గంటలు మనం ఒరుగులు నానబెట్టుకుంటే మనకి మెత్తగా ఉడుకుతాయండి. ఒక మట్టి పాత్రలోని వాటర్ పెట్టుకొని ఎసరు మరుగుతున్నప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత వీటిని కలుపుతూ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. అదే మనం అన్నం కోసం అయితేనండి గెంజి వార్చేసుకోవాలి. లేదనుకోండి పెరుగు తోడు పెట్టుకోవడానికైతే గెంజి కూడా అందులో ఉంచుకుంటే మనకి చక్కగా జారుగా ఉంటుందండి. పెరుగన్నం అన్నది జ్యూసీగా, గెంజి కూడా మంచి హెల్త్కి మంచిది కదా! అందుకోసం అయితే గెంజినైతే నేను అందులోనే ఉంచేస్తాను. చూసారు కదండి, ఇలా మెత్తగా ఉడికిపోయాయి. మనం వైట్ అన్నంతో చేసుకునే కంటే ఈ పెరుగన్నం ఇలాగ మిల్లెట్స్తో, వాటితో జొన్నలతో, సజ్జలతో, ఉరగలతో, కొర్రలతోని ఇలా అన్ని రకాల మిల్లెట్స్తో చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మంచి ప్రోటీన్, ఫైబర్ కూడా అందుతుందండి. ఇది ఇలా నైట్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదండి. మన పెద్దల కాలంలోని చెద్దన్నం తినే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఆ చెద్దన్నాన్ని మనం ఇలాగా మంచి ఆరోగ్యానికి సంబంధించిన హై ప్రోటీన్, ఫైబర్ ఉన్న విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. అది కొంచెం చల్లారిన తర్వాత అది చూసారు కదండి, గింజతోనే ఉంది. అందులో పెరుగు వేసి, గోరువెచ్చకున్న పాలు వేసి మన అన్నానికి సరిపోయేంత చక్కగా తోడు పెట్టుకుంటేనండి మార్నింగ్ కల్లా తోడుకుంటుంది. అప్పుడు దాంట్లో మనం చల్లమిరపకాయలు కానీ, పచ్చడి కానీ, టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఏదైనా పచ్చడితో కానీ, లేకపోతే ఉల్లిపాయలు వేసి తోడు పెట్టుకుంటాం కదండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తెల్లపిండి వడియాలు కూడా అంటారు చూడండి, వాటితో కూడా తినొచ్చండి, ఎంతో మంచిది. ఈ ఎండాకాలంలో ఇడ్లీ, దోశ, బజ్జీ అలాంటివి తినే కంటే ఇలా పెరుగన్నం తింటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా తోడు పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ కల్లా మనకు తోడుకుంటుందండి. అప్పుడు మన పెరుగన్నం రెడీ. తిండమేనండి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.